ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జీవితంలో ప్రశాంతంగా బ్రతకాలంటే, ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే ఇంటికి వాస్తు ఉండటంతో పాటుగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను ఫాలో అవ్వాలి. ఇంట్లో ఉండే ఎన్నో వస్తువులు మీ యొక్క జీవితం పైన గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మీకు తెలియకుండానే కొన్ని వస్తువులు మీ యొక్క జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. చిన్న వస్తువులే కదా అని నెగ్లెక్ట్ చేస్తే వాటి వల్ల కలిగే అనర్థాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు పండితులు. ఇక అందుకే కుంభరాశి వారి యొక్క ఇళ్లలో ప్రతికూల ప్రభావాన్ని చూపించే కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదు, గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్పాలంటే మీలో కొందరు మీ యొక్క ఇంటిని చాలా గొప్పగా వైభవోపేతంగా నిర్మించుకుంటూ ఉంటారు కదా, కానీ ఆ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండలేరు. మీలో చాలా మంది ఈ యొక్క ఎనర్జీస్ని మీరు ఫీల్ అయ్యే ఉంటారు. ఏదో తెలియని అలజడి, నెగిటివ్ ఎనర్జీ వారిని వెంటాడుతున్నట్లు ఫీల్ అవుతుంటారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు కూడా శరామామూలే అన్నట్లుగా మారిపోతూ ఉంటుంది సిచ్యువేషన్. అందుకే వారి యొక్క ఇంటిలోని వాస్తు దోషాలే కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటిని ఎంత గొప్పగా కట్టినా సరే వాస్తు దోషాలు ఉంటే ప్రాబ్లమ్స్, ఇతర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా బ్రతకాలంటే ఇంటికి వాస్తు ఉండటంతో పాటు ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇంట్లో ఉండే ఎన్నో వస్తువులు గుర్తు పెట్టుకోండి, మీ జీవితం పైన, మీరు చేసే ప్రతి పని పైన, మీరు ఏ పనితో స్టార్ట్ చేస్తారో ఆ యొక్క పని పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. నిజంగా చెప్పాలంటే అవి మిమ్మల్ని ఎన్ని రకాలుగా నెగిటివ్ ఎనర్జీస్లోకి తీసుకువెళ్తుంది అంటే మీరు వాటి నుంచి అస్సలు బయటపడరనమాట. కాబట్టి అటువంటి వస్తువులు ఉన్న ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని అంటున్నారు వాస్తు నిపుణులు. మరి కుటుంబంలోని ప్రశాంతతను, వాస్తును ప్రభావితం చేయడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఏ వస్తువులను కుంభరాశి గల వారు వారికి ఇంట్లో ఉంచకూడదు, ఎందుకు ఆ వస్తువులను వెంటనే తీసి బయట పారేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న కుంభరాశి గలవారు తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుంభరాశి వ్యక్తులు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ వచ్చి ఉంటే గనక తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను, సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకున్న డౌట్స్ని మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేసి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వాస్తు శాస్త్రం మన జీవితాలపైన ఎంతో ప్రభావాన్ని చూపుతుంది, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇంట్లో ఏ వస్తువులు ఉంచుకోవాలి, వేటిని ఉంచుకోకూడదు, ఇంటిని ఏ విధంగా నిర్మించాలి, ఇటువంటి విషయాల గురించి వాస్తు శాస్త్రంలో ప్రస్తావించారు. అది కూడా ఏ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా చేయాలి అనేది కూడా చెప్పబడింది. కాబట్టి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారు కొన్నిసార్లు ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నట్లయితే అవి ప్రతికూలతను సూచిస్తాయి. మీరు ఏ పని స్టార్ట్ చేసినా అందులో ఎదుగుదల ఉండదు. మీరు ఏ పని ప్రారంభించినా కూడా అది మధ్యలోనే ఆగిపోతుంది. దానికి ఒక కంక్లూషన్ అనేది రాదన్నమాట. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం, శాంతి ఉండవు. కానీ ఆర్థిక సంబంధ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇంటికి సంబంధించిన అన్ని పనులను చేయాల్సిన మార్గాలు వాస్తులో ప్రస్తావించారు. ఈరోజు మనం అలాంటి విషయాల గురించి మీకు చెప్పబోతున్నాం. ఇవి ఇంట్లో ఉండటం వల్ల చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది కుంభరాశి వారు. వాస్తు దోషాలకు కూడా కారణమవుతాయి. ఇలాంటి ప్రతికూల శక్తితో పాటు డబ్బును కూడా కోల్పోయేలా చేస్తాయన్నమాట. ఇంట్లో ఉండేవారు మానసికంగా, శారీరకంగా వారి యొక్క ఆరోగ్యం పైన వాస్తు ప్రభావం చూపుతుందని నమ్మేవారు మనలో చాలా మంది ఉంటారు కదా. అయితే వాస్తు శాస్త్రంలో ఇటువంటి ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణంలోనే కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ ఉంటుందని వాస్తు నిపుణులు చెప్పడం జరిగింది. ఇంట్లో
ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే ఎలాగైతే వాస్తు దోషాల నివారణ జరుగుతుందో అలాగే కొన్ని వస్తువులు ఉంటే కష్టాలు ఎదుర్కోక తప్పదని వాస్తు పండితులు మనకు చెబుతున్నారు. కొన్ని వస్తువుల వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల సఖ్యత తగ్గుతుంది. నిత్యం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా గొడవలు పడుతూనే ఉంటారు. మానసికంగా ఆనందాన్ని కోల్పోతారు. నిజంగా చెప్పాలంటే సంతోషానికి దూరం అవడం, ఇటువంటి ఎన్నో సమస్యలు కుంభరాశి వారిని వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ కుంభరాశి వ్యక్తులు వారి యొక్క ఇంట్లో ఉంచకూడని ఆ వస్తువులు ఏంటి, వాటి వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయి, మీరు ఏం లాస్ అవుతారు, కుటుంబంలోని ప్రశాంతతను వాస్తును ప్రభావితం చేయడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఏ వస్తువులను కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క ఇళ్లలో ఉంచుకోకూడదు, ఎందుకు ఆ వస్తువులను వెంటనే తీసి బయట పారేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చాలా క్లారిటీగా తెలుసుకుందాం. చూడ్డానికి వెరైటీగా ఉంటుందని కొంతమంది కుంభరాశిలో పుట్టిన వారికి అట్రాక్ట్ చేసేటటువంటి బ్రహ్మజముని లాంటి ముళ్ళ మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదని, ఇలాంటి మొక్కలు ఇంట్లో గనక ఉంటే వెంటనే వాటిని తొలగించాలని వాస్తు పండితులు మీకు సూచన ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంటి లోపల ఇలాంటి మొక్కలు గనక పెంచితే మీ యొక్క లైఫ్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. అంటే మీ యొక్క ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఫామ్ అవుతాయి, పాజిటివ్ ఎనర్జీస్ అనేది మీ నుంచి దూరం అవుతాయి, మీ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తుల నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి దూరం అవుతాయి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో విరిగిన తాళాన్ని అస్సలు ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా పనిచేయని విరిగిపోయిన తాళం గనక ఇంట్లో ఉంటే జీవితంలో సమస్యలు అడ్డంకులు ఏర్పడతాయని, కెరీర్కి ఆటంకం ఏర్పడుతుందని, మీరు ఏ పని స్టార్ట్ చేసినా అందులో మీ యొక్క ఎదుగుదల అసలు ఉండదని, మీరు ఏ వ్యాపారం మీద చేపడతారో అందులో నష్టాన్ని చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. సో దట్ మీరు ఎవరైతే ఉంటారో కుంభరాశి వారు విరిగిపోయిన తాళాన్ని అస్సలు ఇంట్లో ఉంచకండి, బయట పారేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి వారు మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పని చేయనటువంటి గడియారాన్ని అస్సలు ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆగిపోయిన వాచ్ అనేది నిశ్చలతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి గడియారం కూడా ఖచ్చితంగా నడిచేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. లేదనుకోండి ఆ యొక్క గడియారాన్ని బయట పారవేమని మీకు చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్, పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉండటం సర్వసాధారణమైన విషయం, ఇది మనందరికీ తెలిసిందే. అయితే లెక్కకు మించి పేపర్ కుప్పను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచకూడదని వాస్తు నిపుణులు కుంభరాశి వారికి చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పటి పత్రికలను అప్పుడు అమ్మేయాలని చెబుతున్నారు, మీ ఇంట్లో ఉంచకూడదని అంటున్నారు. ఎందుకంటే అలా అమ్మేయాలని ఎందుకు చెబుతున్నారు అంటే, ఎందుకంటే ఎక్కువ పేపర్లు మీరు గనక ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అక్కడ దుమ్ము ధూళితో పేరుకుపోయిన న్యూస్ పేపర్స్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతుందని చెబుతున్నారు. సో దట్ మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది రాదు. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా, మీ ఇంట్లో సుఖ సంతోషాలతో మీరు హ్యాపీగా ఉండాలన్నా కూడా ఎక్కువ బల్క్లో ఉండే న్యూస్ పేపర్స్ని ఎప్పుడు కూడా మీ ఇంట్లో పెట్టుకోవద్దు. ఎక్కువైపోతున్న కొద్దీ వాటిని అమ్మేయాలని గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారు. అప్పుడే మీ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటుంది. ఇకపోతే మనలో చాలా మంది ఇంట్లో విరిగిన దేవుని విగ్రహాలను అలాగే ఉంచుతూ ఉంటారు. పూజా గది వరకు అయితే తొలగిస్తుండొచ్చు, కానీ హాల్లో గోడకి వేసే దేవుడి సీనరీలకు గురించి పెద్దగా పట్టించుకోరు. అవి ఎలాగైనా పట్టించుకోము. అయితే దేవతా రూపాలున్న ఓ విగ్రహం కానీ, ఫోటోలు చిరిగినా గానీ విరిగినా గానీ వెంటనే వాటిని తొలగించాలని చెబుతున్నారు పండితులు. ఇలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడతాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు. కాబట్టి ఇంట్లో ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, విరిగినటువంటి దేవుని విగ్రహాలను అస్సలు అలా ఉంచకండి. వాటిని మాత్రం అలా ఉంచితే మీ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, డబ్బుకు లోటు కూడా ఉంటుంది, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మీ ఇంట్లో అటువంటి విగ్రహాలను అస్సలు ఉంచుకోకండి కుంభరాశి వారు. సో చూశారు కదండి, కుటుంబంలోని ప్రశాంతతను వాస్తును ప్రభావితం చేయడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఏ వస్తువులను కుంభరాశి వారు వారికి ఇంట్లో ఉంచుకోకూడదు, ఎందుకు ఆ వస్తువులను వెంటనే తీసి పారేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీకున్న డౌట్స్ ను కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటిని క్లియర్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక చక్కని టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.